కన్న తల్లికి అన్నం పెట్టనోడట, పిన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్నాడట, కూట్ల రాయి తీయనోడట, ఏట్ల రాయి తీస్తా అన్నాడట, ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తా అని ఊరికిండట అని కేసీఆర్ సార్ చెప్పే శాస్త్రాలు సోషల్ మీడియాలో గిరికాలు కొడుతున్నాయి 3 రోజులకెళ్ళి. అంటే ఏది చెయ్యాలనో, ఎవరికి చెయ్యాలనో, ఏం చెయ్యాలనో చెయ్యకుండా ఇంకెవరికో చేస్తానికి పోవుడు అన్నట్టు. ఇంతకు ఆ శాస్త్రాలను ఇప్పుడు ఎందుకు బయటికి తీసుకొచ్చిండ్రో ఎరికేనా? అబ్బా, సీఎం అంటే తెలంగాణ సీఎం అబ్బా. ఆడికెళ్ళి వచ్చి మా రైతు కుటుంబాలకు ఆసరైతుండని మురిచిపోతున్నారట పంజాబ్ రైతులు. మళ్ళా ఉత్తర భారతం రైతు ఉద్యమంలో కాలం చేసిన వాళ్ళకు పైసలు ఇస్తానికి పంజాబ్ పోయి చెక్కులు వాంచే. అంటే 20 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కార్ తరపున ఇస్తే మాకే ఇంత ఆసరైతుందంటే ఇక తెలంగాణ రైతులకు ఇంకెంత ఆసరైతుండో అని గొప్పగా ఫీల్ అవుతున్నట అక్కడ వాళ్ళు. కానీ ఇక్కడ మన ప్రతిపక్షాలేమో గిట్లా అంటున్నాయి. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం పరామర్శించలే. రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆదుకో, నష్టపరవ్యూ. ఇలా పంజాబ్ పోయి పైసలు ఇస్తా అంటావు. ఈ సవతి ప్రేమ ఏంది అనేది అర్థం కాలేదు. సొంత రైతులను వదిలేసి మిగతా ఆ 2 రాష్ట్రాల రైతుల దగ్గరికి మీరు పోవడానికి రాజకీయ కోణమే కదా. తెలంగాణ వచ్చిన ఈ 8 ఏళ్లలో 8,000 మంది రైతులు బల్మీకి పానాలు తీసుకురాట. అప్పుల బాధలు వడలేక, వ్యవసాయం మిగిలక, ఆనలకు పంట లాగమైతే అడ్డికి పావు షేర్ అమ్ముకుంటే ఇక నేను బతికి లాభం లేదని హౌస్ తీసుకుంటున్నారు రోజుకోగలు. అయ్యో అని ముఖ్యమంత్రి సార్ కాదు కదా, మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా తీరువాటం దొరకలేదట. ఇంట్లో మందలిస్తానికి పానాలు తీసుకురాని భరోసా ఇస్తానికి. సత్య పరిస్థితి రాకుండా చూడమంటే సచ్చినాక రైతు బీమా ఇస్తున్నామని గొప్పగా సాటింపు వేసుకుంటున్నారు. పంటలు మునిగిన తొంగి చూడరు, ఒడ్లు కొనుక్కున్న అరుచుకోరు, ఎరువులు అంతకన్నా పట్టించుకోరు. పంజాబ్ రైతులు మనోళ్ళ లెక్క అప్పుల బాధకో, పైసల తిప్పలకో పానాలు తీసుకోలే. కొత్త వ్యవసాయ చట్టాలు వెనుకకు తీసుకోవాలనే లడాయిలో కాలం చేసిర్రు. దేశ రాజకీయాలకు పోతానికి తొవ్వ సాఫ్ చేసుకున్నట్టు మంచిగానే ఉన్నది, కానీ మీరు ఢిల్లీకి పోయే లెవెల్కు తీసుకుపోయిన ఈ తెలంగాణ రైతులను కూడా జర పట్టించుకోసారు. ఓవైపు పంట నష్టాలు, మరోవైపు దళారుల రాజ్యం, ఆపై గిట్టుబాటు ధరలేక రైతన్నలు బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. మహిళలపై జరుగుతున్న నేరాల్లో మొదటి 10 స్థానాల్లో రాష్ట్రం ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదికలో వెల్లడించిన ఈ వివరాలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. 2018లో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలుగా విభజించి ఈ నివేదికను విడుదల చేయగా రాష్ట్రంలో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో మహిళా రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏడాదిలో 908 మంది ఆత్మహత్య చేసుకోగా ఇందులో సొంత భూమి ఉన్న రైతులు 720 మంది, కౌలుదారులు 180 మంది ఉన్నారు. వ్యవసాయ కూలీలు మరో 8 మంది ఉన్నారు. సొంత భూమి ఉన్న రైతుల్లో 83 మంది, కౌలుదారుల్లో 24 మంది మహిళలు ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలే శరణ్యంగా తనువు చాలిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు తాజా నివేదిక అద్దం పడుతోంది. అతివలపై జరుగుతున్న నేరాల్లో రాష్ట్రం మొదటి 10 స్థానాల్లో ఉంది. 2017తో పోల్చితే నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధిక లాభాలు ఆశ చూపి డబ్బు గుంజుతున్న ఉదంతాలకు సంబంధించి 6,757 కేసులతో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. 2016తో పోల్చితే హత్యలు తగ్గుముఖం పట్టగా 2017లో స్వల్పంగా పెరిగాయి. హత్యలకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 2018లో వివాహేతర సంబంధాల కారణంగా 90 హత్యా ఘటనలు చోటు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది.